కలుగునుగాక. ఈ అద్భుతమైన క్రీస్తు రక్షణ సువార్త సభలో పాల్పొందుతున్న మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు గణనామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. సభలో నాతో కూడా వేదికను అలంకరించిన పెద్దలు దైవజనులు ఆనంద్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారితో వారి కుటుంబంతో ఈ మంచి సహవాసం చేయడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వారి కుమారులు ప్రియులు ఐపోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులుగా నియమించబడి దైవ సేవకుల మధ్యలో చక్కటి పరిచర్య చేస్తూ ఉన్న దైవజనులు ఎలీషా గారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే మంచి పరిచర్యను నిర్వహిస్తున్న దైవజనులు జాన్ వరప్రసాద్ అయ్య గారు, వారి కుటుంబాన్ని బట్టి దేవుని గణపరుస్తూ వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి కుమారులు ఎజ్రా శాస్త్రి గారికి ప్రత్యేకంగా శుభాలు, వారికి కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక మంచి ఉద్దేశంతో దైవజనులు ఈ 2 రోజుల సభలు ఏర్పాటు చేశారు. జీవము గల దేవుని మందిరంలో ఉన్న మనమందరం ఆధ్యాత్మికమైన ఉజ్జీవాన్ని, సంపూర్ణతను కలిగి ఉండాలన్న సంకల్పంతో ఈ 2 రోజుల సభలు ఏర్పాటు చేయబడ్డాయి. రోజు ఈ పగలు ఏమి నేర్చుకున్నామో దానిని మన జీవితానికి అన్వయించుకుని మనం సంపూర్ణులంగా దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళంగా ప్రతిష్ఠించబడితే దైవజనుల శ్రమకు వారి కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే. విశ్వాస జీవితంలో నామకార్థ భక్తి కంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే సంపూర్ణత మనం కలిగి ఉండటమే ఎంతో ఉత్తమం. మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదవగలిగితే, నేనే చెప్తాను, మీరు దయచేసి ఒకవేళ పెన్నులుంటే రాసుకోండి. ఈ పాఠం మీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండవచ్చు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘం క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. ఇది ఆదిమ సంఘ చరిత్రను, ఆదిమ సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లుగా, సమాధాన స్థితి పొందినట్లుగా భక్తుడు లిఖించాడు. యూదయ, గలిలయ, సమరయకు సమాధానం కలిగి ఉంది అని మనం ఆలోచిస్తే, పై మాటలో కావున అనే మాట మనకు కాస్త ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. కావున అనే మాట ఎప్పుడు వాడుతామంటే, ఏదో జరిగింది దాని భావం. ఈ కావున వెనుక ఎవరున్నారంటే, సౌలు అనబడిన ఒక వ్యక్తి సంఘములో చేర్చబడ్డాడు. కావున సంఘం క్షేమాభివృద్ధి పొందింది అని దాని అర్థం. సౌలు ఎవరు అంటే సంఘానికి మంచి చేసిన వాడు కాదు. ఈ సౌలులో ఉన్న దుర్గుణాలు ఎలాంటివి అంటే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో చావును కోరుకునేవాడు, స్టెఫను చావును ఆమోదించినవాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనంలో ఇంటింట జొచ్చి సంఘాన్ని చిన్నాభిన్నం చేసేవాడు. దేవుణ్ణి తెలుసుకున్న స్త్రీ పురుషులను ఈడ్చుకెళ్ళి
వీధిలో పెట్టేవాడు. దేవుణ్ణి నమ్మిన బిడ్డల పైన కేసులు బనాయించి వారిని చెరలో వేయించేవాడు. దేవుని సంఘాన్ని ఏ విధంగానైనా పాడు చేయాలని కంకణం కట్టుకున్నవాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, బెదిరించడం ధ్యేయంగా ప్రాణాధారంగా పెట్టుకున్నవాడు. ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారిని ఈడ్చుకురావడానికి అధికారం పొందుకున్నవాడు. ఇవన్నీ సౌలులో ఉన్న అవలక్షణాలు. ఇలాంటి సౌలు సంఘంలో చేర్చబడ్డాడు. ఇలాంటి వాడు సంఘంలో చేర్చబడితే సంఘం ఎలా అభివృద్ధి చెందింది, ఎలా సమాధానం వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం, సౌలుగా చేరలేదట. సౌలు పౌలుగా సంఘంలో చేరాడట. ఈ మాట మనందరికీ బాగా తెలిసిన మాట. సౌలును పౌలుగా ఎవరు నామకరణం చేశారు అంటే బైబిల్ అంతా వెతికినా మనకు కనబడదు. సౌలు ఎప్పుడు పౌలు అయ్యాడు అని మనం పరిశీలిస్తే ఎక్కడ దాని ఆధారం దొరకదు. కారణం ఏమిటంటే సౌలును పౌలుగా తన జీవితమే మార్చింది. ఎవరు పేరు మార్చలా, ఎవరు తన్ను పౌలుగా నిర్దేశించలేదు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 9వ వచనంలో సౌలు అనబడిన పౌలు అనే దగ్గర నుండి సౌలు పౌలుగా పిలువబడ్డాడు. అంతకు ముందే ఈ 9వ అధ్యాయంలోనే సౌలు పౌలుగా మారిన 7 కారణాలు మనకు కనబడతాయి. అదే కావున పైన ఉన్న మాటలు. ఈ రాత్రి ఈ సభలో కూర్చున్న మనమందరం సౌలుగా ఉంటే నీ వల్ల సంఘానికి ప్రయోజనం లేదు, దేవునికి అంతకంటే సంతోషం లేదు, నీ వల్ల సంఘం సమాధాన పడదు. నువ్వు పౌలవుతే, నీ జీవితం పౌలుగా రూపాంతరం చెందితే నీ వల్ల సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది, సమాధానం వస్తుంది, నీవనేకులకు మార్గదర్శిగా ఉండగలుగుతావు. సౌలు పౌలుగా మారడానికి ఉన్న 7 కారణాలు మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో సౌలుకు ఒక దర్శనం కలిగింది. సౌలుకు దేవుడు కనబడ్డాడు, సౌలుతో దేవుడు మాట్లాడాడు, సౌలు ఏం చెయ్యాలో దేవుడు చెప్పాడు. ఆ దర్శనానికి, ఆ పిలుపుకు, ఆ మాటకు సౌలు లోబడ్డాడు. ఇది సౌలు పౌలు అవ్వడానికి మొదటి కారణం విధేయత. విచిత్రం ఏంటంటే ఇక్కడున్న మనలో మనమందరం వందలు వేల ప్రసంగాలు విన్నాం. ప్రతి ఆదివారం ప్రసంగం వింటాం, ప్రతి సభలో వర్తమానం వింటాం, ఎన్నెన్నో సంగతులు మనకు వినిపించబడ్డాయి. కానీ మనం లోబడ్లా. సౌలు ఎప్పుడు పౌలు అయ్యాడంటే ఒకే ఒక వాక్కుకు, ఒకే ఒక ప్రసంగానికి, ఒకే ఒక పిలుపుకు తను తాను సమర్పించుకున్నాడు. అందుకే తాను ధన్యుడయ్యాడు. ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడిన మాట ఏమిటంటే, నేను నీవు హింసించుచున్న యేసును, ఇప్పుడు నువ్వేం చేయాలో నేను అది చెప్తా. దమస్కుకు వెళ్ళు, తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళు, అక్కడ ఒక చర్మకారుడు ఉంటాడు, అతని ఇంటిని గురించి వాకపు చేయి, అక్కడికి వెళ్ళు, అతని ఇంట్లో ఉండు, నేనేం చేయాలో, నువ్వేం చేయాలో నేను చెప్తా అన్నాడు. మారు మాట్లాడకుండా, తిరుగు ప్రశ్న వేయకుండా,
సందేహం అనేది రానివ్వకుండా సౌలు దేవుడు చెప్పినట్లుగా తన అడుగులు వేశాడు. ఈరోజు దేవునికి ఆనందాన్ని ఇచ్చే వ్యక్తులు ఎవరంటే విధేయత చూపేవాళ్ళు. ఎవరైతే దేవుని మాటకు లోబెడతారో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపుతారో వారే దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళు అవుతారు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, రోమిక 16వ అధ్యాయం 19వ వచనంలో, మీ విధేయత అందరికీ ప్రచురమై ఉన్నది గనుక మిమ్మును గూర్చి నాకు ఎంతో సంతోషం కలుగుచున్నది, మిగుల సంతోషం కలుగుచున్నది. కారణం మీరు విధేయులు కాబట్టి, మీరు దేవుని మాట వింటున్నారు కాబట్టి దేవుడికి, దైవజనుడికి సంతోషం కలుగుతుందట. గద్దించిన 13వ అధ్యాయం 17వ వచనం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో, నేను మాట్లాడుతున్నాను మీ గర్వమును బట్టి మీరు వినడం లేదు గనక నేను చాటున ఏడుస్తున్నాను. మీరు నా మాట పట్టించుకోవడం లేదు, నేను చెప్పినా మీరు వినడం లేదు, నేను బోధించినా మీరు లోబడడం లేదు, కాబట్టి మిమ్మల్ని బట్టి నేను చాటున ఏడుస్తున్నాను. దేవుణ్ణి ఏడిపించి మనమేం బాగుపడతాం? దేవుణ్ణి దుఃఖపరిచి మనం ఎలా దీవెనకరంగా మారిపోతాం? దేవుణ్ణి సంతోషపరచడమే మన గురిగా పెట్టుకోవాలి. దేవుడు పిలిచినప్పుడు నీవు పలకకపోతే, దేవుడు నీకు హెచ్చరిక ఇచ్చినప్పుడు నువ్వు లోబడకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25-26 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25-26 వచనాల్లో, నేను పిలవగా మీరు పలకలేదు కాబట్టి, నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు కాబట్టి, మీకు భయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు అపాయము కలిగినప్పుడు నేను పరిహాసము చేసేదను. మీరు వినకపోతే నేను మీ మాట వినను. మీరు నా మాట వినకపోతే మీ భయంలో నేను మిమ్మల్ని ఏమి ధైర్యపరచను. మీరు నా మాట వినకపోతే మీకు అపాయం వస్తే నేను పరిహసిస్తాను. విధేయత చూపినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని మన జీవితానికి అన్వయించుకోగలిగినప్పుడు, యేసయ్య మాట్లాడుతుంటేనట, యేసయ్య మాటలు వింటున్న ఒక తల్లి లేచిందట. లేచి బిగ్గరగా కేక వేస్తూ, అయ్యా నువ్వు ఏ ఊర్లో పుట్టావో, ఏ తల్లి కన్నదో, నీ వంశం ఏంటో, నీ గోత్రం ఏమిటో, ఎంత ధన్యం, ఎంత ధన్యం అని కేకలు వేసిందట. ఆ మాట విని యేసయ్య చెప్పిన మాట ఏమిటో తెలుసా? లూకా సువార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు. లూకా సువార్త 11వ అధ్యాయం 27-28 వచనాల్లో, అవునుగానే నేను కన్న తల్లి, నేను పుట్టిన ఊరు, నేను ఏ వంశంలో పుట్టానో అవన్నీ ధన్యమే గాని దేవుని మాట విని దాని గైకొనువాడు మరీ ధన్యుడు. నన్ను కన్న మరియమ్మ కంటే నా మాట విన్నవాళ్ళు ధన్యులు. నేను పుట్టిన యూదా గోత్రం కంటే నా మాట విన్నవాళ్లే ధన్యులు. నేను పుట్టిన బెత్లెహేం కంటే నా మాట విన్నవాళ్లే ధన్యులు అని ప్రభు చెప్పాడు. ఈ రాత్రి మన ధన్యత ఏమిటంటే ఆయన మాట వినడం. దేవుడు చెప్పింది నీవు చేయడం, దేవుడు చెప్పిన మాటకు లోబడమే మన జీవితాన్ని మార్చుకోవడం. సౌలు మారిపోయాడు, విధేయత చూపాడు. అదే తన జీవితాన్ని ధన్యకరమైన స్థితికి తీసుకువెళ్ళింది. నీవు నేను దేవుని వాక్యం వినడమే కాదు, చాలామంది వింటారు, చాలా జాగ్రత్తగా వింటావు, అవసరమైతే రాసుకుంటావు. ఇది కాదు కావాల్సింది, వాటిని అనుసరించటం కావాలి. యాకోబు అన్నారు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమే అయి ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు.
వాక్య ప్రకారం నడిచేవాళ్లుగా ఉండండి. ఊరికే వినడం మోసకరం. వాక్యాన్ని వినడం కాదు, విన్న దానిని జీవితానికి అనుభవించుకోవడం ముఖ్యం. ఎప్పుడైతే వాక్యానికి మనం లోబెడతామో మన జీవితాలను మనమే భాగ్యవంతులనుగా మార్చుకోగలుగుతాం. హెబ్రీయులకు రాస్తూ పౌలు ఇలా చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కలుగుటకు ఆయన కారకుడు. రక్షణ మనం రాసుకున్న రోజు కాదు. నీవు విధేయత చూపితే రక్షణకు నీవు పాత్రుడవు, పాత్రురాలవు. ఎవరైతే తనకు విధేయత చూపుతున్నారో వారికే దేవుడు రక్షణ ఇస్తాడు. నేను రక్షించబడ్డాను, నేను రక్షించబడిన వ్యక్తిని అని మనం చెప్పుకోవడం కాదు. నువ్వు దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని ఉపదేశానికి లోబడాలి. ఆయన నీకేది నిర్దేశించాడో అది చెయ్యాలి. దేవుడు నిన్ను ఏం చేయమన్నాడో అది చేయడం విధేయత. అలా చేయగలిగినప్పుడు నీలో ఉన్న సౌలు చచ్చిపోతాడు, పౌలు నీలో బ్రతుకుతాడు. ఈరోజు మనందరి జీవితంలో పౌలు తత్వం ఎలా వస్తుంది అంటే విధేయత ద్వారానే వస్తుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో, తనకు విధేయులైన వారికి ఆయన పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును. ఆత్మ విధేయులే పొందగలుగుతారు. ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి, ఆత్మలో నేను ఆనందించాలని నువ్వు అనుకుంటావు. కానీ నీలో అవిధేయత ఉంటే నీవు నేను ఆత్మను పొందలేం. ఈరోజు మనందరి జీవితంలో సౌలు తత్వంలో నుండి పౌలు తత్వంలోనికి మనం రావాలంటే మొదట విధేయతను నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, 3 దినముల అన్నపానములు లేక ఉపవసించుట. ఇది సౌలు పౌలుగా మారడానికి రెండవ కారణం. ఈ రెండవ కారణంలో ఏముంది అంటే ఉపవాసం. 3 రోజులు తన్ను తాను అన్నపానములకు దూరంగా తాను ఉపవసించి దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచాడు. ఈ రాత్రి మనం తెలుసుకోవలసిన ఒక మంచి అంశం ఏంటంటే, ఉపవసించని వాళ్ళెవరు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు. సాధారణంగా ప్రతి సంఘంలో వారానికి ఒకరోజు ఉపవాస ప్రార్థన ఉంటుంది. కానీ చాలామంది ఉపవాసానికి ఆమడ దూరంగా ఉంటాం. ఉపవసించకుండా భక్తి చేయడం మన వల్ల అవదు. ఉపవాసం చేయని వాళ్ళెవరూ పరసంబంధులుగా కట్టబడలేరు. కారణం ఏమిటంటే, మన భక్తికి ప్రథమ శత్రువుని శరీరమే. మన భక్తికి ప్రథమ శత్రువు ఎవరంటే మన శరీరం. పౌలు అంటాడు ఈ శరీరం గురించి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును, మేలైనది. అమ్మ నేను చెప్తాను తల్లి, మీరు పరిగెత్తించకండి నన్ను, నేను ప్రశాంతంగా చెప్తాను. మేలైనది చేయవల్లన్న కోరిక నాకుంది, కానీ అలా చేయడం నా వల్ల అవడం లేదు. కారణం ఏమిటి అంటే, నా శరీరంలో వేరొక తత్వం ఉంది. అది నన్ను లోపరుచుకుంటుంది, అది నన్ను భ్రమపరుస్తుంది, అది నన్ను పాడు చేస్తుంది. నేను భక్తిగా ఉండకుండా నన్ను పక్కద్రోవ పట్టిస్తుంది అని బాధపడ్డాడు. అందుకు పౌలు ఏం చేశాడట, తన హృదయం నిండా వాక్యాన్ని పెట్టుకున్నాడట. వాక్యంతో తన జీవితాన్ని నింపుకున్నాడట. హృదయం నిండా వాక్యాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనంలో,
ధర్మశాస్త్రమును, నా అంతరంగమందు దేవుని ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమం నా అవయములో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. అది నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. నా హృదయంలో ఉన్న వాక్యాన్ని నిర్వీర్యం చేసి, వాక్యాన్ని అంతా పాడు చేసి, వాక్యానుసారంగా నేను బ్రతకకుండా నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అందుకే ఆయన అంటాడు, అయ్యో నేనెంత దౌర్భ్యము నుండి నన్ను ఎవడు కాపాడుతాడు అని వాపోయాడు. అవును, నీ భక్తికి ప్రథమ శత్రువు నీ శరీరమే. ఈ శరీరం ఎప్పుడు వాక్యానికి లోబడదు, వాక్యానుసారంగా బ్రతకదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. శరీరానుసారమైన మనసు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, అది ఏమాత్రమును లోబడదు. ఎందుకు లోబడదంటే, ఈ శరీరం భక్తి చేసింది అనుకుందాం, ఈ శరీరం నిష్ఠగా ఉందనుకుందాం, ఈ శరీరం యోగ్యంగా ఉందనుకుందాం. ఈ శరీరానికి పరలోకం వస్తుందా? రాదు. ఈ శరీరం పాపం చేసిన దానికి నరకం లేదు, ఈ శరీరం పుణ్యం చేసిన దీనికి బహుమానం లేదు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఈ శరీరంతో ఏం చేసినా దాని ఫలం ఆత్మకే గాని శరీరానికి కాదు. కాబట్టి నీ శరీరం ఎప్పుడు వాక్యం విందు, నీ శరీరం ఎప్పుడు వాక్యానుసారంగా నడవాలనుకోదు. శరీరం ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది, శరీరం ఎప్పుడు ఇచ్చలతోనే ఉంటుంది, శరీరం ఎప్పుడు కోరికలతోనే ఉంటుంది, శరీరం ఎప్పుడు తనకిష్టమైనట్లుగా విచ్చలవిడిగా బ్రతకాలనుకుంటుంది. భక్తిలో ఆ శరీరాన్ని నీ స్వాధీనం పెట్టుకోవడమే భక్తి. దానికి ఏకైక సాధనం ఉపవాసం. ఉపవాసం ద్వారా నీ శరీరాన్ని నీ స్వాధీనంలో పెట్టుకోవాలి. ఉపవాసం ద్వారా శరీర కోరికలను చంపి, శరీర ఇచ్చలను చంపి, శరీరానుసారంగా మనం ఉండకుండా దాన్ని లోపరుచుకోవాలి. అదే పౌలు చేశాడట. దాన్ని ఆయన ఇలా వివరించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని చూస్తే, గాలి కొరకు పోట్లాడినట్లుగా నేను పోట్లాడుటలేదు. ఒకవేళ అందరికీ చెప్పిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమోనని నా శరీరమును నలుగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. ఇదే ఉపవాస సాధన. నీ శరీరాన్ని నలుగొట్టుకొని అది నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం, అది నీ స్వాధీనంలోనికి తెచ్చుకోవడం, అదే భక్తిలో మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం. నాకు బీపీ ఉంది, నేను ఉపవాసం ఉండలేను. షుగర్ ఉంది, నేను ఉపవాసం ఉండలేను. ఏదో జబ్బు ఉంది, నేను ఉపవాసం ఉండలేను అన్న వాళ్ళెవ్వరూ ఆత్మానుసారంగా బ్రతకలేరు. నీ శరీరాన్ని నీ స్వాధీనంలో నువ్వు పెట్టుకోలేకపోతే